కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరాన్ని మాండూస్ తుఫాను అతలాకుతలం చేసింది. ఈదురు గాలులు అలల తీవ్రతకు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలమైన స్థలానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ చేరుకుని రోడ్డును పరిశీలించారు. తుఫాను ఉధృతం ఇంకా తగ్గలేదని, అలాగే కాకినాడ నుండి ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైన కారణంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రవీంద్రనాథ్ వెల్లడించారు. తుఫాను అలజడి పూర్తిగా తగ్గి రోడ్డు పనులు పూర్తయిన అనంతరం రాకపోకలను పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. కాకినాడ నుండి ఉప్పాడ వెళ్లే వాహనాలు అచ్చంపేట వైపు, ఉప్పాడ నుండి కాకినాడ వెళ్లే వాహనాలను పిఠాపురం మీదుగా దారి మళ్లించామని వివరించారు. ఉప్పాడ మధ్యలో ఉన్న రోడ్లో నేమాం అండ్ ఉప్పాడ మధ్యలో సముద్ర వలల తాగిడికి రోడ్డు డ్యామేజ్ చేయడం జరిగింది, కొత్త గురి కావడం వల్ల. సో దీంట్లో ఈ రోడ్లో మళ్ళీ ప్రమాదాలకు గురి కాకుండా మనం సూర్యాపేట దగ్గర ఉప్పాడ జంక్షన్లోనూ ట్రాఫిక్ డైవర్షన్ చేశాము. సూర్యాపేట ఏరియా నుంచి అటు టువర్డ్స్ మనకు అచ్చంపేట జంక్షన్ వైపు, అలాగనే ఉప్పాడ జంక్షన్ నుంచి పిఠాపురం వైపు ట్రాఫిక్ డైవర్ట్ చేసి త్రూఅవుట్ ది నైట్ మనం పికెట్స్ కూడా పోస్ట్ చేశాము. ఈ ఏరియాలో మన సీనియర్ ఆఫీస్ లైక్ సిఏ కాకినాడ రూరల్, అలాగనే సిఐ పిఠాపురం, వాళ్ళ ఎస్ఐస్ అండ్ సిబ్బంది అంతా కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ నైట్ పెట్రోలింగ్ చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాము. వన్స్ పరిస్థితి నార్మల్స్కి వచ్చిన తర్వాత రోడ్ రిపేర్స్ అన్ని కంప్లీట్ చేస్తే అప్పుడు మనం ట్రాఫిక్ని